మందు సిగరెట్లు తాగితే మీకున్నది ఫ్యూ డేసే, చూసుకోండి మరి. మా రెడీ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ చే. మోహన్ చూడు అలా ఉంది. ఉప్మా ఏంటమ్మా ఇది? బాగానే సంపాదిస్తున్నాను కదా, సరిగా ఉండడానికే. లేట్ అయిపోతుంది కదా! ఉప్మా అయితే త్వరగా అయిపోతుందని చేశాను. ఫాస్ట్గా లేవచ్చు కదా. నైట్ నువ్వు రావడం లేట్ అయింది కదా! నీకోసం ఎదురుచూసి లేట్‌గా పడుకున్నా. ఇలాంటి వాటికి మాత్రం ప్రేమ ఉంటుంది కానీ సరిగ్గా ఫుడ్ పెట్టాలి మాత్రం ఉండదు. చెత్త. అలా కాదురా! ఆపమ్మా, చిరాగ్గా. నాకేమొద్దు. దీని చెత్తన కూడా వద్దుగా. దాదా తీ సిగ్నల్ వేసారు తీ. ఏడంటే ఎప్పుడు చేస్తున్నాడు? చెప్పరా. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను కానీ ఎందుకు కాల్ చేసావు చెప్పు ముందు. నార్మల్గానే కాల్ చేసి మాట్లాడాలనిపించింది. నేనేం నీలా ఖాళీగా ఇంట్లో ఉన్నాను అనుకున్నావా? నువ్వు మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి కాల్ చేయడానికి. ఏంట్రా జోక్స్ చేస్తున్నావు? అదంతా కాదు కానీ చాలా రోజులైంది కదా, ట్రిప్కి వెళ్దాం. నేనేం నీలా ఖాళీగా ఇంట్లో దొబ్బించుకోవట్లేదు, నువ్వు పిలవగానే రావడానికి. మాకు చాలా పనులు ఉన్నాయి, కాల్ చేసి దొబ్బక, అసలు ఇంక చేయక. డెత్ ఈస్ నియర్ అండ్ టైమ్ వోంట్ వెయిట్. 2 more days? వచ్చేస్తున్నాను. మా 10:30 అయింది, అలారం మోగలేదేంటి? మా నా ఫేస్ కనిపించట్లేదేంటి?
మా 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 పిలిస్తే పలకవేటమ్మా మా 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 చరణ్ 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 చూడరా చరణ్ రే మాట్లాడవేంట్రా చరణ్ చరణ్ మా 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 పలుకమ్మా నేనేం పట్టుకోలేకపోతున్నానమ్మా చాలా ఆకలేస్తుందమ్మా మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదమ్మా This is your life after the soul leaves the body. You wander like a shadow, unable to touch what once was yours, unseen and unheard by the people you loved the most, screaming in silence, trapped between memories and regrets. One more day. మా 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 వినిపిస్తున్నానా నేను కనిపిస్తున్నానా ఏంట్రా ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నా? అదంతా కాదు కానీ రెడీ అయ్యి వస్తాను ఆకలేస్తుందమ్మా ఏమైనా ఉండు ఓకేనా ఇదిగో నీకు ఇష్టమని ఇడ్లీ చేశాను. అలా చూస్తున్నావేంట్రా? ఆఫీస్ టైం అవుతుంది, తిను. సరే అమ్మా. చాలా బాగుందమ్మా. ఎప్పట్లాగే కదరా చేశాను. ఇప్పుడేంటి కొత్తగా? ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకే ఇప్పుడు చెప్పా. అమ్మా బయటికి వెళ్దామా? అయినా ఇప్పుడెందుకురా సడన్గా? ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటావు, అలా బయటికి వెళ్దామని. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదులే. నీకు ఆఫీస్కు టైం అవుతుంది కదా, వెళ్ళు. నీ గురించి కాదమ్మా, నా గురించి. ఎందుకో నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. సరే, 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తా.
సూర్య అమ్మా చాలా బాగున్నావు అమ్మా. థ్యాంక్స్ రా. వెళ్దామా అమ్మా? ఆ సీట్ బెల్ట్ పెట్టుకో. వెళ్దామా? చాలా బాగుందిరా. ఎప్పుడో మీ నాన్నున్నప్పుడు వచ్చాను. చాలా ఆనందంగా ఉందిరా. ఇలా వారానికి ఒక్కసారి కాదు నెలకొక్కసారైనా వద్దులే, నీకు వీలైనప్పుడు తీసుకురారా. ఇదే నా ఆఖరి రోజని నీకు ఎలా చెప్పనమ్మా? ఏమైందిరా అటు తిరుగున్నావు? ఏం లేదు. ఎందుకమ్మా? నేను ఎప్పుడు కోపడినా, ఎప్పుడు గసిన్నా నన్నేమనేదానే కాదు. నువ్వెంత ఎదిగినా నాకెప్పుడు చిన్నపిల్లోడివేరా. నువ్వెప్పుడు కసురుకున్నా ముచ్చటేసేదే తప్ప కోపం ఎప్పుడు రాలేదురా. సారీ అమ్మా. ఏవో చినుకులే తాకెను లోలో సంబరం సంశయం దొరికిందే మీరా నువ్వు వెతికిన వంకలలో గుర్తించావుగా నెలవంకర చెడువములు చివరిగా రోజులో నువ్వు కలువగా ఓ భువనం మిగిలిన రోజులో దొరికేనని జీవితం. అమ్మా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, సరేనా? ఎవర్రా? నేనే వస్తున్నా. హే సూర్య, ఎలా ఉన్నావు? అదంతా కాదు కానీ నువ్వేంటి ఇక్కడ? చూడాలనిపించిందిరా. సరేరా లోపలికా ఉండు, డ్రింక్ ఏమైనా తీసుకొస్తాను. ఏ చెప్పరా. అవన్నీ వద్దు కానీ ఇలా రారా, నీతో మాట్లాడాలి. చెప్పరా. ఏ మనిషిని పట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నిన్నే నాకు తెలిసింది. అప్పుడే అర్థమైంది నేను నీ విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో ఎంత తప్పు చేశానో అని. రే సారీ చెప్పడానికి వచ్చానంటే మాత్రం తగిలేస్తారా నీకు? లేదు, సారీ చెప్తే నువ్వు నన్ను క్షమించేస్తా. నాలో ఎప్పుడూ ఈ గిల్ట్ ఇలానే ఉండాలి. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నిన్నేమైంది? అదంతా తర్వాత చెప్తాను కానీ బయటికి వెళ్దామా? ఈ మాట కోసమేరా మామ వెయిట్ చేస్తున్నాను. పద వెళ్దాం. రోజంతా బాగుంటే సన్సెట్ కూడా బాగుంటుంది కదా. అవునరా. ప్రతి దాంట్లో నెగిటివిటీని చూసి నా లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకున్నాను రా.
ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏదో ఇప్పుడే చనిపోతావు అన్నట్టుగా. Death is leaving behind your flawed self. A new life begins when your mindset changes from within.